అరిసెలు అనేది చాలా టేస్టీగా చాలా ఈజీగా ఎలా చేసుకోవాలని చూపిస్తాను. నైట్ మొత్తం అయితే బియ్యంని నానబెట్టుకున్నాను. ఇట్లా హోల్స్ ఉండే గిన్నెలో అయితే వేసుకోండి, వాటర్ మొత్తం ఇంకిపోతుంది అనమాట. ఇట్లా వేసుకొని మిక్సీ జార్లో పట్టుకొని ఇంకా తర్వాత జల్లెడు పట్టుకోవాలి. పిండిని మనము ఇట్లా అదుముతూ ఉండాలి. ఇంకా ప్లేట్ వచ్చేసి కప్పేసేయాలన్నమాట. ఇలా పిండి అనేది చాలా జాగ్రత్త అనమాట. ఇక్కడైతే జిగురు బెల్లం తీసుకున్నాను, సగం గ్లాస్ అయితే నీళ్ళు తీసుకున్నాను. పాకం అయితే చాలా జాగ్రత్తగా పట్టుకోండి. ఇంకా తర్వాత వడగట్టేసేయాలి. మనమైతే ఏదైనా ఉంటే టేస్ట్ అనేది పోతుంది. కొద్దిసేపు అయినాక పాకంని చెక్ చేసుకోవాలన్నమాట. మనకి స్మూత్గా ఉండాలి, జెరీలాగా ఉండాలి మనకి పాకం వచ్చేసి. ఇక్కడైతే నువ్వులు వేసేసిన, ఇంకా తర్వాత కొద్దిగా నెయ్యి కూడా యాడ్ చేసేసి పిండి కూడా వేసేసి ఇంకా తర్వాత ఇద్దరు మనుషులు ఉండాలి కంపల్సరీగా. ఒకరు పిండిగా వేస్తూ ఉంటారు, ఇంకోరు కలుపుతూ ఉంటారు. ఇంకా తర్వాత కలిపినాక ఇట్లా నెయ్యి వేసేసి ఇట్లా పెట్టేసిన అనమాట. సగం మూతేసి పెట్టేసిన. ఇంకా దాని తర్వాత కొద్దిగా పిండి మనకి బయటికి తీసుకొని ఇట్లా తట్టుకోవాలన్నమాట. ఎలా కావాలో అలా అరిసెలు ఈజీగా చేసుకోవాలి. ఒకటి రెండు వేసుకున్న తర్వాత మనకి ఏ కలర్ కావాలంటే ఆ కలరు, గోల్డ్ కలర్ కావాలంటే మనకి ఈ కలర్ తీసుకున్నాం అనుకోండి, కొద్దిగా చల్లగా అయినాక గోల్డ్ కలర్ వచ్చేస్తుంది. చాలా బాగుంటుంది. కంపల్సరీ ట్రై చేయండి. వీడియో వస్తే కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.